నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది ఉన్నతాధికారుల పనితీరు కానీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే వారికి ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడం, కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉంటారో వారిని అనేక రకాలుగా మానసికంగా హింసించడం, ఇది ఎక్కువ అవుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఇంటర్నల్గా అంటే 4 గోడల మధ్య మాత్రమే ఇదంతా జరిగేది. ఇప్పుడు ఏమైందంటే దీనికి సంబంధించి మమ్మల్ని వేధిస్తున్నారు, ఇతనిపై చర్యలు తీసుకోండి అని చెప్పి కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఉన్నటువంటి అధికారులు కానీ, ఉన్నతాధికారులు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వారికి ఉన్నటువంటి విచక్షణ అధికారాన్ని బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ దాదాపుగా కొన్ని చోట్ల వారికి ఎవరైతే అనుకూలంగా ఉండరో వారిపై చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కూడా ఈ రకమైనటువంటి ఆరోపణలు బాగా వినిపించాయి. ఇటువంటి క్రమంలో ఒక కీలకమైనటువంటి విభాగంలో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నటువంటి ఒక ఆయనపై రాష్ట్ర హైకోర్టు అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు అధికార వర్గాల్లో చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఒక ఆదేశం కూడా జారీ చేసింది హైకోర్టు. దీనికి సంబంధించి ఆయన వ్యవహార శైలిపై ఫోకస్ పెట్టండి, ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు, అదే మాకు అధికారం ఉండుంటే వెంటనే సస్పెండ్ చేసేవాళ్ళం అని చెప్పి చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో అనేక రకాల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల కలయికతో రాష్ట్రంలో అధికారంలో ఉంది కూటమి. ఇట్లాంటి క్రమంలో సొంత పార్టీలో ఒక రకమైనటువంటి అసంతృప్తి, వివాదాలు, విభేదాలు, దానికి తోడు ప్రభుత్వంలో కీలకమైనటువంటి విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, దీనికి సంబంధించి ఇది కోర్టుల వరకు వెళ్ళడం, కోర్టులు ముటికాయలు వేయటం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. తాజాగా జరిగినటువంటి ఒక వ్యవహారం ఏంటి అంటే అంశం, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్లు, చట్టం, కోర్టులు అంటే వారికి లెక్కే లేదు. హైకోర్టు ప్రభుత్వం కూడా ఉదాసీన వైఖరి వ్యవహరిస్తుంది వారి పట్ల అనేది ఒక ఐఏఎస్ అధికారి మీద ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిటిషన్, దీనిపై చాలా సీరియస్గా వ్యాఖ్యానించింది కోర్టు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీస స్థాయిలో స్పందించడం లేదని హైకోర్టు మండిపడింది. ఐఏఎస్ అధికారులు వేధిస్తున్నా, ఖజానాకు నష్టం చేకూరుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్షేపించింది. ఐఏఎస్ అధికారులకు చట్టం అన్నా, కోర్టు ఆదేశాలన్నా కనీస స్థాయిలో కూడా గౌరవం లేదంది. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబాలు ఓ చోట, వీరు మరో చోట జీవితాన్ని వెల్లదీస్తున్నారని తెలిపింది. అయితే ఐఏఎస్ అధికారులు మాత్రం శుక్ర, శనివారాల్లో విమానాల్లో హైదరాబాద్కు వెళ్ళిపోతున్నారని వ్యాఖ్యానించింది. ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో కోర్టు చూస్తూనే ఉందని వ్యాఖ్యానించారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ బాబు అహ్మద్ తమను అనేక రకాలుగా వేధిస్తున్నారని, పదోన్నతులు ఇవ్వడం లేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ గురువారం దానికి సంబంధించి విచారణ జరిపారు. ఇలాంటి అధికారుల విషయంలో మెతక, ఉదాసీన వైఖరి అవలంబించలేము. బాబు అహ్మద్ ప్రజలకు ఉచిత సేవ చేయడం లేదు, ఆయన ప్రతి నెల టెన్షన్గా జీతం తీసుకుంటున్నారు, మాకే అధికారం ఉంటే తక్షణమే ఆయనను సస్పెండ్ చేసేవాళ్ళం. అహ్మద్పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి ఆధారాలు ఉంటే ఆయనను సర్వీస్ నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తాం అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చాలా కీలకమైనటువంటి అంశం, వ్యవహారం. కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ ఉద్యోగుల తరపున పిటిషన్ దాఖలు చేసినటువంటి ఒక ఉద్యోగ సంఘ నాయకుడు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ ఐఏఎస్ అధికారి తరపున న్యాయవాది సతీష్ వాదనలు వినిపిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. పదోన్నతుల విషయంలో ప్యానల్ ఇయర్ ముగియడంతో తిరిగి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ నిర్వహిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి అంటే మేము చేసేది అంతా కరెక్ట్గానే ఉంది, ఎవరైనా అంతే చెప్తారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించేటువంటి వారు మా తప్పేమీ లేదు, మేము అవినీతి పరులం కాదు, మేము నిజాయితీ పరులం అని సాధారణంగా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి
ఇటీవల కాలంలో గతంలో కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల గురించి వ్యాఖ్యలు చేసింది. కానీ ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం మొదటిసారి. మాకే అధికారం ఉంటే వెంటనే సస్పెండ్ చేసేవాళ్ళం. అంటే ఆ ఐఏఎస్ అధికారి కింది స్థాయి ఉద్యోగులను ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశారనేది ఆయన ఆధారాలు ఉంటేనే అలా మాట్లాడతారుగా. దీనికి సంబంధించి అధికార వర్గాల్లో ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఐఏఎస్ అధికారి కాదు, దాదాపు 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి. మరి ఆయన కీలకమైనటువంటి విభాగానికి ఒక అధికారిగా ఉంటూ కింది స్థాయి సిబ్బంది పట్ల పదోన్నతుల విషయంలో కానీ ఇతర విషయాల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మరి ఈ రకమైనటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ మేలు చేయాలి, ప్రజలందరికీ ఒక సుపరిపాలన అందించాలి, పేదలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి, దానికి సంబంధించి ఒక రకమైనటువంటి విధానంతో ఆలోచన చేస్తుండగా మరి కొంతమంది అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తే అధికారులకు మిగిలినటువంటి వారికి అలాగే మరి ముఖ్యంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఇప్పటికే ఉద్యోగులు అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్నారు. పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు రాక, జీతాలు పెరగాలంటే పే రివిజన్ కమిషన్ అనేది ఒక రిపోర్ట్ ఇవ్వాలి, దానికి సంబంధించి జీతభత్యాలు అనేది పెరుగుతాయి. అది లేదు. సరే, ప్రభుత్వాన్ని మేము అన్ని రకాలుగా ఆలోచించి మేమేదో సేవ చేస్తుంటే పని చేస్తుంటే దీనికి సంబంధించి మరి అధికారుల వేధింపులు ఈ విధంగా ఉంటే ఎట్లా అనేది వారి పాయింట్. మొత్తానికైతే మరి హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా తీసుకుంటారు, ఆ సదరు అధికారి ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అధికారి దానికి సంబంధించి ఆయన నుంచి ఎట్లాంటి ఎక్స్ప్లెనేషన్ అనేది తీసుకుంటారనేది చాలా కీలకమైనటువంటి అంశం. మొత్తానికైతే ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఒక నాయకుడు వేసినటువంటి పిటిషన్పై సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారా లేదా కోర్టు ఆదేశాలు ఇచ్చి ఊరుకుంటుందా, దీనికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది రానున్న రోజుల్లో చాలా ఇంట్రెస్టింగ్గా మారేటువంటి అంశంగా మనం చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.